ఒక డబ్బా సొత్తు కాదు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. टैलेंट शोज का एक ही मालिक अदर. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం మన లవ్లీ జడ్జెస్ ని. ఉదయ్ భాను గారు, మిస్టర్ రైట్ తరుణ్ మాస్టర్. డైనమిక్ డైరెక్టర్ నందిని గారు, సలత్నే బ్యాక్ స్టేజ్ లో ఐస్ పెట్టారు. అమ్మా, బ్యాక్ స్టేజ్ లో ఐస్ పెట్టారు. బ్యాక్ స్టేజ్ లో ఐస్ ఎందుకు వచ్చింది? ఎవరో యోగా చేస్తారట. మామూలుగా ఐసు ముక్క చేత్తో పట్టుకుంటేనే నిమిషానికే చేయి తిమ్మిరెక్కుతుంది, వేలో పావు గంట ఎందుకు పనికిరాదు. అలాంటిది ఐస్ మీద ఆసనం. ఈ కాంబినేషన్ ఏదైనా బాగా నచ్చింది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గణేష్ అండ్ రిషికేష్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఒక నిమిషం ఐస్ను పట్టుకుంటేనే ఆ ఏరియా నంబైపోతుంది. అలాంటి దాని మీద ఐస్ మీద ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గైస్. క్రియేటివిటీయా లేకపోతే ఇది ఎక్స్ట్రా ఇంకొంచెం చేయాలి అన్న తపన. హ్యాట్స్ ఆఫ్ గైస్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సో టు జడ్జెస్ నందిని గారు,
మోర్ బటానీస్. ఈ బఠానీల వర్షం ఏంటయ్యా బాబు, రకరకాల బఠానీలు వస్తున్నాయి మనకి, ఐస్ బఠానీలు ఇవి. आप लोगों को ये आइडिया कैसे आया कि ये करना है? एक्चुअली हम लोग 4 साल से योगा सीख रहे हैं अंडर आवर सर प्रवीण बानकर. जब एपीजे अब्दुल कलाम महाराष्ट्र में आने वाले थे तो हमें कुछ अलग दिखाने का मतलब मन चाहा ऐसा. आपके सर यहाँ पर है? నమస్కార్ సార్. నమస్తే మేడం. యాక్చువల్ గా యోగా ఈ మధ్య మళ్ళీ ఇండియాలో కొత్త అవతారంతో మళ్ళీ వస్తుంది. కారణం ఏంటంటే ఇంతకు ముందు యోగా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత అమెరికా, లండన్, యూరోప్ అంతటా యోగా చాలా ఫేమస్ అయిపోయింది. అక్కడి నుంచి మన వాళ్ళు మళ్ళీ ట్రెండ్ పట్టుకున్నారు. ఓహో ఇదేదో కొత్త ట్రెండ్ అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ రీఇంపోర్ట్ అయింది ఇండియాకి. సో ఎలాగైతేనేమి మళ్ళీ యోగా ఇస్ మేకింగ్ అ కమ్బ్యాక్. అండ్ సర్వరోగ నివారణి, మీరు జీవితాన్ని ఆనందంగా, హెల్దీగా, హ్యాపీగా బ్రతకాలంటే యోగా చేయండి. అండ్ ఫెంటాస్టిక్ టు దీస్ యంగ్స్టర్స్, యూత్ ఆఫ్ టుడే. అందుకనే అదర్స్ ప్రోగ్రామ్, ఈ బఠానీలు అందరూ ఎందుకు వస్తున్నారంటే మన యూత్ లో ఎంత టాలెంట్ ఉంది, ఎంత జునూన్ జోష్ ఉంది అనేది కనబడుతుంది. దిస్ కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ సూపర్ బ్రైట్. హిమాలయాల్లో ఉండేటువంటి ఋషుల్ని మరో రూపంలో ఇక్కడ తీసుకొచ్చి చూపించారు. గ్యారంటీగా చెప్పగలను 150 ఏళ్ళు ఇంతే ఫిట్ గా, ఇంతే బ్యూటిఫుల్ గా, హ్యాండ్సమ్ గా బ్రతికేస్తారు. ఐస్ మెల్ట్ అయిపోయి సో స్లిప్పరీ, అసలు వాళ్ళ పాపం మెయింటైన్ పొజిషన్ స్లిప్ అయిపోయింది, గ్రిప్పే లేదు. కొన్ని అంటే కింద నేల మీద మ్యాట్ వేసుకుని చేసినా కూడా కొన్ని చాలా కష్టం. అలాంటిది ఒకరి మీద మళ్ళీ ఇంకొకరిని బ్యాలెన్స్ చేయడం అంటే హ్యాట్స్ ఆఫ్. बेटा एक बार वो पोस्टर मुझे वंस मोर चाहिए. आप ऐसे थे और आपके ऊपर आया ना छोटू. आप सामने थे, वो पीछे था और हाथों के ऊपर आपका बैलेंस था. ఎంత ఈజ్ తో చేశారో అంతే ఈజ్, అంతే పర్ఫెక్షన్ మనకి ఐస్ మీద కూడా వచ్చింది. చూసా, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. मैडम बहुत सारे और पोस्चर है, ये बहुत सारे कठिन पोस्चर करते हैं, लेकिन आइस के ऊपर वो थोड़ा लिमिटेशंस पड़ता है उसके लिए. एक पोस्टर दिखाया जी. వీళ్ళు సూపర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరూ ఇంట్లో వాళ్ళ పిల్లలకి యోగా నేర్పిస్తే ఫ్యూచర్ లో వచ్చి ఏ డాక్టర్ దగ్గర పోకుండా ఉండేదానికి ఇది మంచి మార్గం. వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ వచ్చి సూపర్. నార్మల్ ఫ్లోర్ లో చేయాలంటే కష్టం, అది కూడా ఐస్ లో అక్కడక్కడ స్లిప్ అయినా సరే, బట్ వాళ్ళు చేశారు. అది ఆ క్యాండిల్ అంతా పెట్టి, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. టఫ్ జాబ్ ఎంతో సింపుల్ గా ఈజీగా చేసి మనకు చూపించారు. సో జడ్జెస్, మీటర్ ఎలా పలుకుతోందో మీ ముగ్గురు ఒకసారి చెప్తే. ఈ పెర్ఫార్మెన్స్ మీద కనుక టాప్ అయితే 25,000 రూపీస్ గెలుచుకోవచ్చు. అండ్ అలాగే మినీ ఫైనల్స్ కి ఎంట్రీ కూడా సాధించవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సీ యూ సూన్. నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ చేయొద్దని చెప్పారు కాబట్టి పేరు మాత్రమే చెప్తాం. పేరు చెప్పమ్మా. చిరాగ్ మహేష్ ఫ్రమ్ రాజస్థాన్.
మేఘానివైరా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల పక్కతిమి తాళాలపై తణుకుల తరంగమై చిలిపిక చిందాడవే కిన్నెరసాని మెలికల మందాకిని కులకుల బృందావని కనులకు విందియవే ఆనందాన్ని చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెలా మాశలే నీ అందేలై ఈ మంచు మౌనం మోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం ఆడే వేళ ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివైరా కళ్యాణి పక్కతిమి తాళాలపై తణుకుల తరంగమై చిలిపిక చిందాడవే కిన్నెరసాని నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా నీ పెదవి తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నేను చేరగా మా గుండెనే శృతి చేయవా నీ వీణలా ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగై సాగే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి అసలు ఏంటండి నాకేం అర్థం అవట్లేదు. 2 కుండలు పెట్టుకుంటే ఓ అర్థం, 2 కుండలు కాదంటే ఏకంగా 9 కుండలు పెట్టుకున్నారు. పెట్టుకున్న వాళ్ళు తిన్నగా ఉంటారా అంటే ఊరుకోరు. అలా మెట్లు దిగల ఈవినింగ్ వాక్ వెళ్ళినట్టు అక్కడ దాకా వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇలా వెనక్కి వచ్చి ఇక్కడ మళ్ళీ నుంచున్నారు. మీరు మామూలు కాదు సార్. थैंक यू सर जी आपका नाम सर? चिराग मेहरा सर. आपका वो मटके का बैलेंस एक तरफ, लेकिन आपका जो टुमका ना, हाय 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 हाय, उसको क्या 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 कहते हैं? दतिन, దానికి దతిన్ అంటారు. దానికి అంటారు దతిన్ అంటారు. ఆ గ్రేస్ ప్లస్ బ్యాలెన్స్ సూపర్ సూపర్. खान गारू चिराग जी, आप तो राजस्थान के चिराग निकले. सच में बहुत खूबसूरत लगा. और भवाई डांस है ना, मैं तो हवा में उड़ने लगी. जितना जिस ढंग से आपने किया ना, अंत ग्रेसफुल गा चक्कगा स्माइल చూడు ఎంత ప్లెజెంట్ గా ఉందో.
वेरी गुड, मेरे को तो बहुत 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 अच्छा लगा. నందిని గారు. चिराग जी नमस्ते. नमस्ते. जैसे इन्होंने कहा आपने बहुत ग्रेसफुली किया. मैं तो कहूंगी कि आपके आंखों में आपके दिल में आपकी कला के प्रति कितना प्यार है वो दिख रहा है. थैंक यू वेरी मच. बहुत मतलब यही आपकी जिंदगी है ऐसे लग रहा है मुझे. हाँ यही मैम. बिल्कुल. तो बहुत अच्छा लगा. బస్ एक छोटी सी बात है कि రీసెంట్ గా చూసిన మనం రాజస్థాన్ గ్రూప్ లో కొంచెం ఎక్కువ వెరైటీ ఉండింది అంతే. వాళ్ళు కూడా బాగా చేసి ఈయన కూడా చాలా బాగా చేశారు. పోతే ఇంకొంచెం ఐదర్ ఈయన గ్రూప్ లో ఇంకెవరైనా ఉండి లేదా ఇందులోనే కొంచెం వెరైటీ ఇంకా ఉంటే ఇంకా బాగుండేది. కానీ చాలా ప్రేమిస్తున్నారు ఆయన ఆర్ట్ ని. సో వాట్స్ ద హార్ట్ మీటర్? మీ స్టైల్లో చెప్పాలంటే అది ప్రదీప్ నేను ఒక జోక్ చెప్పాల్సింది. ఇంకా చెప్పలేదా? సారీ చెప్పలేదా? జోక్ చెప్పు. ఒక చీమ్ ఉంటుంది, చీమ్ వెనుక ఏనుగు ఉంటుంది. వాళ్ళిద్దరు ఒక స్కూటర్ పై వెళ్తుంటారు. నవ్వేనా చెప్పు, చెప్పాక వాళ్ళిద్దరు వెళ్తుంటారు, మనకు యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఏనుగు చాలా దెబ్బలు తగులుతాయి, చీమకి ఏం కాదు. ఎందుకు చెప్పు? అది కూడా నువ్వే చెప్పే. ఎందుకంటే చీమ హెల్మెట్ వేసుకుంది. తర్వాత ఏమైంది? జోక్ అయిపోయింది. ఏ జోక్ చెప్పదా? అది తిరిగిపోయింది. ఇలా ఉంటే జోకులు. సరే నేను జోక్ చెప్తా ఇప్పుడు. ఓకే ఓకే అయిపోతే చెప్పు, నేను కూడా నవ్వుతాను. నీకు అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు కానీ మీ ఫ్రెండ్ కి ఏదో బాగా ఉందన్నావు కదా, అబ్బాయిని పిలు. Join your hands and welcome Joker Hanumantu from Karnataka.
జోకర్ గారు చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి. అంతా బాగుంది కానీ వచ్చేదారిలో నా మీద ఎందుకండి? కానీ సూపర్ షో, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. కానీ నాతో ఆడుకున్నాడు చూసా జోకరు. जोकर तुम सबको हंसाते हो, मुझे रुला रहे हो. जाके फ्लावर दे दो. జోకర్ జీ कोई बात नहीं, నాకు మీరు పువ్వు ఇవ్వలేదు పర్వాలేదు, బట్ స్టిల్ నేను మీకు ఒకటి ఇస్తున్నాను, తీసుకోండి. నందిని గారు ఇంకా ఆయన నాకు ఫ్లవర్ ఇచ్చేసారు, ఇంక నేను ఏం చెప్పను. బాగుంది ప్రోగ్రామ్. డెఫినెట్ గా నాకు తెలిసి పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో ఐ ఫీల్ అదర్స్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ షోస్, పెద్దల నుంచి పిల్లల వరకు. సో ఐ థింక్ దిస్ ఇస్ అ షో విచ్ కిడ్స్ విల్ లవ్. సో ఐ హ్యాడ్ ఫన్. తరుణ్ మాస్టర్ పర్ఫార్మెన్స్ ఒక పక్క, జోకర్ గారి ఎక్స్ప్రెషన్స్ ఒక పక్క. ఐ లైక్ దట్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఈచ్ అండ్ ప్రతి ఒక యాక్షన్ కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్. యువర్ కామెడీ సెన్స్ వాస్ గుడ్. అండ్ నవ్వించడం అన్నిటికంటే కష్టం అండి. ఒక యాక్టర్ ని కూడా అడగండి, ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ యాక్టింగ్ లో కామెడీ. సో కామెడీ చేయడం చాలా 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 కష్టం. The performance is superb. I like it. మీటర్ ఎలా తిరిగిందో చెప్పండి. ఆయన స్మైల్ చేస్తే నేను మీటర్ ఇస్తాను. స్మైల్ కాన్ మీరు ఎంత పెద్ద స్మైల్ చేస్తే అంత పెద్ద మీటర్ వస్తుంది. ఆర్ఎస్ సూపర్. అదర్స్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.